సో హెల్లో డార్లింగ్స్, నేను మీ బెజవాడ కుర్రోని మున్నాని. ఈ రోజు అయితే మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ అన్నదైతే దేవర మూవీ అయితే రిలీజ్ ఉంది కదా, దానికైతే మేమైతే ఈ రోజు మార్నింగ్ 4 కి అయితే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం. దానికైతే వెళ్తున్నాం. మరి మీకు అక్కడ రచ్చ ఏమేమి జరిగింది, ఇంకా సినిమా ఎలా ఉంటది, అసలు దీంట్లో బ్యాడ్ గుడ్, అసలు సినిమా రివ్యూ ఏంటని అయితే మొత్తం అయితే చెప్తాను నేనైతే. మీరైతే వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి. అసలు బెజవాడలో ఏమేమి అయ్యింది, అసలు దేవర మూవీకి రచ్చ చేశారా లేదా, అసలు థియేటర్ల దగ్గర కట్అవుట్లు అన్ని అయితే చూపిస్తా. అసలు వీడియో అయితే ఫుల్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది డార్లింగ్స్. మీరైతే పక్కా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉన్నాను గైస్. మీరైతే బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటే మీకైతే ప్రతి వీడియో అయితే వచ్చింది. మనమైతే బెజవాడలో అసలు ఏమేమి ఉన్నాయని అన్ని కంటెంట్లు అయితే నీట్ గా అయితే చేద్దాం. ఈ వీడియోకి అయితే లైక్ అయితే చేయండి గైస్. ఇంకా థియేటర్ దగ్గర కలుద్దాం మనమైతే. చలో గైస్. సో గాయస్, ఇప్పుడే సినిమా అయితే అయిపోయింది. నేనైతే ఇప్పుడే ఇంటికైతే వచ్చా. అసలు బయటికి థియేటర్ నుంచి బయటికి రాగానే ఇంకా అసలు ఆ చెవుల్లో నుంచి అయితే ఆ బీజం అయితే పోవట్లా. మరి అనిరుద్ధ్ అన్న కొట్టిన బీజం అసలు మనం తెలుసులే, మనకైతే ప్రత్యేకంగా చెప్పవసలా. ప్రతి సినిమాలు ఏ సినిమా అవని అది అనిరుద్ధ్ అన్న అయితే బెస్ట్ అయితే చూపించుకుంటారు. అసలు బీజం అయితే ఎరగదీసేశాడు. ఇంకా మెయిన్ మన తారక్ అన్న అయితే అసలు రఫ్ ఆడించేశాడు. అసలు 1 మ్యాన్ షో అయితే చేసేసాడు డార్లింగ్స్. అసలు సినిమా మీరు ఇప్పుడు హిట్టా ఫ్లాపా అని అయితే అసలు ఏ డౌట్ లేదు గైస్. అసలు పక్కా హిట్టే సినిమా అయితే. అసలు స్టాఫ్ అయితే మొత్తం అసలు అయితే వేరే లెవెల్లో ఉంది సినిమా అయితే. ఇంకా సెకండ్ హాఫ్ కి వచ్చేపాటికి కొంచెం స్టార్టింగ్ అయితే స్టోరీలోకి వెళ్తా కొంచెం ల్యాగ్ అయితే ఉంటది. అట్లా ల్యాగ్ పడిపోతుంది అన్న టైంకి అసలు సినిమా అయితే ఇట్లా లేపేశాడు గైస్. అసలు నేనైతే కొరటాల శివకి అసలు ఫస్ట్ ఆచార్య పోయిందని ఈ సినిమా కూడా ఏదోలా ఉందని అనుకుంటే అసలు వేరే లెవెల్లో చెప్పాడు గైస్. అసలు సినిమా అయితే బాగా చూపించాడు మనకైతే. నేను ఇంకా పాటల విషయం గురించి చెప్పటం అయితే అసలు అవసరం లేదు గైస్, ఎందుకంటే పాటలు అయితే ప్రతిదీ హిట్టే, మనం ఆల్రెడీ విన్నాం కూడా. నాకైతే మెయిన్ గా స్టోరీ మొత్తంలో బాగా నచ్చింది అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఒకటి ఉంటది గైస్. అసలు చంపేశాడు తెలుసా. అసలు బీజియం గానీ ఏదైనా గానీ ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి. ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే హీరోయిన్ కి రోల్ అనేది అయితే చాలా తక్కువ ఇచ్చారు గైస్. అంటే కొంచెం లెంత్ ఇచ్చి ఉండుంటే, అంటే అక్కడక్కడ వచ్చింది సెకండ్ హాఫ్ లో వచ్చి కొంచెం క్యూట్ గా మాట్లాడి అయితే వెళ్ళిపోయింది. మరి ఎందుకు అట్లా చేశారో తెలియదు. హీరోయిన్ కి అయితే ఎక్కువైతే ఇయ్యలేదు గైస్. ఇంకా చెప్పాల్సింది అయితే మనం ప్రకాష్ రాజ్ వాయిస్ అయితే అసలు ఎరగదీసేశాడు. హైప్ అయితే మీరు చూస్తే తెలిసింది గైస్. అసలు బీజం కి ఇంకా థియేటర్ లో దద్దరు వెళ్ళిపోయింది. అసలు ఫ్యాన్స్ చేసే రచ్చ అది మొత్తం అయితే మీరైతే పక్కా చూడాల్సిందే గాయస్. సినిమా అయితే అంత బాగుంది. సినిమా మొత్తం ఫైట్ల గురించే కదా. ఫైట్లు చూసినట్టయితే గాయస్ మనమైతే చాలా చాలా అంటే సినిమా మొత్తం ఫైట్లే. ఆ దాంట్లో కూడా మొత్తం ఫైట్లన్నీ నైట్ పూటే ఉన్నాయి. నైట్ పూట పైగా అక్కడ సముద్రం ఉంది కదా, ఆ సముద్రంలోనే ఉన్నాయి ఫైట్లన్నీ అయితే. కొంచెం నాకేమనిపించింది అంటే కొంచెం మార్నింగ్ ఆ టైప్ కూడా ఉంటే బాగుండేది. బట్ అయినా బానే ఉంది. ఆ మూన్ అంటే లైట్ ఉండదు కదా నైట్, ఆ మూన్ లైట్ కి దానికైతే థియేటర్లు అయితే మంచిగా వచ్చింది. మరి అయితే ఫైట్లు అవన్నీ అయితే ఇంకా స్టోరీ పరంగా వెళ్ళినట్టయితే సైఫ్ అలీ ఖాన్ అన్న గారిది ఇంకా తారక్ అన్నది అయితే ఫైట్ సీన్లు అయితే చాలా బాగున్నాయి, చాలా బాగా తీసారు అవి అయితే.
ఇంకా నేను చెప్పాల్సింది ఏంటంటే మొత్తం మీద స్టోరీ అయితే చాలా బాగుంది గైస్. ఇంకా హిట్ అయితే కొట్టేశారు తారక్ అన్న, దాంట్లో అయితే డౌట్ తిరిగైతే లేదు. నాకు సినిమా ప్రకారం అయితే అంతా బాగా నచ్చింది. తీరా చూస్తే గాయస్ ఇట్లా మన తారక్ అన్న హిట్ కొట్టినందుకు మనం సంతోషపడాలా అర్థం కావట్లా, లేదా బాధపడాలి అర్థం కావట్లా. నేను స్టార్టింగ్ అయితే మీకైతే ఒక పాయింట్ అయితే చెప్పాను కదా, గుడ్ బ్యాడ్ అన్ని చెప్తా అని. ఏమైందంటే అసలు నేను ఇట్లా సినిమాలో నుంచి బయటికి రాగానే, అంటే వేరే ఊర్లో కూడా వేస్తారు కదా ఫ్యాన్స్, ఇప్పుడు మా బెజవాడలో వేశారు, అట్లా వేరే ఊర్లో కూడా వేస్తారు కదా, అట్లా ఫ్యాన్స్ షో వేశారంట కడపలో. అయితే కడప దగ్గర అప్సరా థియేటర్ లో ఇట్లా మస్తాన్ అలీ అని ఎవరో ముస్లిం ఆయన అయితే చనిపోయాడంట. మరి ఆయన ఎలా చనిపోయారో తెలియదు. ఇప్పుడు మా ఓడైతే నాకు ఇన్స్టాలో అయితే ఆ పోస్ట్ అయితే సెండ్ చేశాడు. మరి ఏమైందిరా అని అడిగితే ఇట్లా అప్సరా థియేటర్ ఇట్లా చనిపోయారంట, మరి గోలకో దేని వల్ల అని మరి వాడైతే నాకైతే చెప్పాడు. మరి అది ఎంతవరకు నిజమో ఏమర్థం అట్లా హాస్పిటల్కి తీసుకెళ్లే పార్టీ అయితే చనిపోయారంట. మరి ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి అయితే మరి దీని గురించి ఏమైందో తెలియదు, మరి లోపల ఏమైందో తెలియదు. కానీ గోల ఇవన్నీ అయితే కామన్ గైస్, అదైతే తెలుసు మనకి. ఇదైతే అసలు వన్ ఆఫ్ ది అసలు ఎప్పుడు చూడని కేసు. మనం ఇట్లా థియేటర్లో ఇట్లా చనిపోవడం అంటే, మరి ఆడియన్స్ రఫ్ అయితే చేశారంట మరి థియేటర్లో, అక్కడైతే బయట అయితే అందరూ చెప్తున్నారు. మరి నాకైతే వచ్చినాయి కొన్ని అయితే పోస్టులు అయితే, మరి ఏం జరిగిందో తెలీదు. సో గైస్ ఇదే మన వీడియో అయితే. ఈ వీడియో అయితే మీకు ఇలా మంచి రివ్యూస్ అన్ని కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని అయితే ఉండండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటా. అంటిల్ గాన్ బాయ్ గైస్.